యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 20 నుంచి జయంతి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3 రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నట్లు తెలిపారు ఆలయ అర్చకులు, అధికారులు. మొదటి రోజు స్వస్తి పుణ్యవాహచనం, విశ్వక్సేన పూజ, లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రెండవ రోజు నిత్యమూల మంత్రహవాహనం, పుష్పార్చన, అలంకార సేవ మహోత్సవం నిర్వహించనున్నారు. మూడవ రోజు మహాపూర్ణాహుతి, కళాభిషేకం, రాత్రి నృసింహ జయంతి నిర్వహించనున్నట్టు తెలిపారు అర్చకులు. ధార్మిక పద్ధతిలో ఈ ఆతిథ్య సేవల్లో పాల్గొనే అందరు భక్తులు జూన్ 1వ తారీఖు నుండి ఎట్టి పరిస్థితుల్లో సాంప్రదాయ దుస్తులు ధరించి మాత్రమే ఈ సేవలకి హాజరు కావాలని కోరుకుంటున్నాం. అది ఖచ్చితంగా అమలు చేయడం కోసం దేవస్థానం నిర్ణయం తీసుకుంది. సో కాబట్టి ఆతిథ్య సేవల్లో బ్రేక్ దర్శనానికి వచ్చిన కళ్యాణాలకు, నిత్య కళ్యాణంలో పార్టిసిపేట్ అయినా, వ్రతంలో పార్టిసిపేట్ అయ్యే వాళ్ళు ఎట్లాగో దాంట్లో వస్తున్నారు, వాళ్ళతో పాటు అకంపెనీ అయ్యే వాళ్ళైనా సరే, వ్రతంలో భార్యాభర్తలతో పాటు పిల్లలు అందరూ అకంపెనీ అవుతారు, వాళ్ళు కూడా అందరూ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి, అదేవిధంగా జోడు సేవల్లో వచ్చేవాళ్ళు, అభిషేకంలో, కళ్యాణాల్లో, ఏదైనా సరే ఆర్జిత సేవలు అంటే డబ్బులు పెట్టి వచ్చే వాళ్ళందరూ ఒకటే మాట, మన వాడుక భాషలో మాట్లాడాలంటే నామినల్గా క్యూ లైన్లో వచ్చే వాళ్ళందరూ కూడా మనం దీన్ని వర్తింపజేయట్లేదు. ఈ ఆర్జిత సేవల్లో వచ్చేవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చి సాంప్రదాయాలను నిలబెట్టుకుందాం, హిందూ ధర్మాన్ని కాపాడుకుందామని అయ్యగారు చెప్తున్నారు. అనగా పూర్వార్థి లక్ష్మీనరసింహస్వామి వారి సన్నిధానంలో కూడా ఈ వైదుష్య పూజలతో పాటు లక్ష కుంకుమార్చన, లక్ష పుష్పార్చన, శతకడాభిషేకం అనేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. అనుబంధమైనటువంటి దబ్బగుంటపల్లి లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతుంది.